సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు? లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరు అని చెప్తారా మీ సలహా? మీరు అలా అడిగితే అంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా, అవును, అదంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అవునా? అదంత కరెక్ట్ ఏం కాదు. సాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. దాంట్లో స్లైట్ కరెక్షన్ ఏంటంటే సాలరీ మైనస్ ఇన్సూరెన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే నంబర్స్ తో తీసుకుందాం. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు, అందులో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. దానికి పెట్టుబడి పెట్టేదంతా తీసేయాలి. ఎందుకంటే అది లేని పక్షంలో మీ ఏ ఆస్తి కూడా సేఫ్ కాదు కదా. అవును, మీ అన్ని సేవింగ్స్ గోల్డ్ ఇల్లు అని వెళ్ళిపోతాయి కనుక ముందుగా ప్రతి ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్, బ్రెడ్ విన్నర్కి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీని పోషించగలిగేంత లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండు ఉండాలి. ఇది రిలీజియస్ గా ఈ ప్రీమియమ్స్ పే చేసి మిగిలిందే మీరు టచ్ చేయాలి. సో అదొక 5 రూపాయలు పోయింది అనుకుందాం ఈ రెండిటికి, సో 95 రూపాయలు మిగిలింది. తర్వాత ఏం చేయాలి? ఆ 95లో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అప్పుడు మిగిలిందే ఇన్వెస్ట్ చేద్దాం. 65 రూపాయలు అనుకోండి దానికి మొత్తం, పిల్లల ఎడ్యుకేషన్, ఇంటి రెంట్, లేకపోతే ఇంటి ఈఎంఐ అన్ని కలుపుకుని పోతే 65 రూపాయలు పోయింది. సో 65 ప్లస్ మనకి ఇదంతా పోను మిగిలిన 35 ఏదైతే ఉంటుందో అది ఆ 30 ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ 30 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు.